నంద్యాల సిటీ కేబుల్ నందు వచ్చిన వార్తకు స్పందించి దేవనగర్ పూజారి కూతురు నందిని చికిత్సకు దాతలు సహకరించి సహాయం అందించారు. నంద్యాల దేవనగర్ బీసీ హాస్టల్ సమీపంలో ఉన్న శివ రామాలయం పూజారి నాగరాజు శర్మ కూతురు నందిని బ్రెయిన్కు సంబంధించిన వ్యాధితో శాంతిరాం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ చికిత్సకు దాతలు సహకరించాలని సిటీ కేబుల్ నందు వార్త ప్రసారం చేయడంతో పలువురు దాతలు స్పందించి 79,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. నందినికి మెరుగైన చికిత్స అందించేందుకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేసి తల్లి ప్రాణం కాపాడాలని వారు వేడుకుంటున్నారు. చేసిన మెసేజ్ చూసి చాలా మంది దాతలు ముందుకు వచ్చినారు. అందరికీ వాళ్ళకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా సార్. పాపని మనము బతికించడానికి ప్రయత్నం చేసినాము, కానీ మధ్యలో వదిలేయకుండా చివరి దాకా పోరాడతాము. అందరూ సహకరిస్తారని ఇప్పుడు వీళ్ళు చెప్తున్న విషయం ఏమంటే, మా పాప అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది, 100% నిన్నటి నుంచి చాలా మార్పు వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఆపద్బాంధవ సేవా సమితి వాళ్ళు ప్రతి నిమిషం అమ్మా మేము మీకు అమౌంట్ వేస్తూ ఉన్నాం కదా, అంటే ప్రతి దాత ఎదురు చూస్తూ ఉంది అమ్మాయి ఆరోగ్యం ఏ విధంగా ఉందని, రెస్పాండ్ అవ్వాలి కావాలి అన్నారు కాబట్టి సార్ చెప్తూ ఉన్నాను. నమస్కారం అమ్మా. గడిచిన 2 రోజులు అయితే పాప ఆరోగ్యం అయితే కొంచెం సీరియస్ గానే ఉండింది. దేవుని వల్ల ఇప్పుడైతే బాగానే ఉంది, స్టేబుల్ గానే ఉంది. పాప 100% రికవర్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా మెయిన్ ఏమంటే శాంతిరామ్ సార్ వాళ్ళు మనకు బాగా మంచి డాక్టర్తో సహకారంతో బాగానే మిద్దె శివరాం గారు కానీ శాంతిరామ్ గారు కానీ మన హాస్పిటల్లో బాగానే చూసుకుంటున్నారు. బ్రహ్మాండంగా మనకు మంచి డాక్టర్ చేసి ఆ పాప రికవరీకి వాళ్ళు సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు, రికవర్ అవుతుందని కూడా చెప్తున్నారు. మనకు డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, 100% పాప రికవర్ అవుతుంది, వేరే సమస్య ఏం పెట్టుకోవద్దండి, అయితే కొద్దిగా టైం పడుతుంది, టైం అయితే రికవర్ అవుతుంది అనే విషయం చెప్తున్నారు. దాతలు అయితే మనకు బాగా స్పందించి సహకారం చేస్తున్నారు. నేను ఇంకొక విషయం చెప్పడం అంటే, కుల మతాలు అతీతంగా వలిసాలు కానీ ఈ మన రసూల్ భాయ్ కానీ మనకు అందరూ కూడా సహకారం చేస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.